కేటీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమా? కష్టపడి ఉద్యోగాలు సాధించిన ప్రతిభావంతులను అవమానిస్తారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీరుపై నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక మీ హయాంలోనే కదా ఉద్యోగాల భర్తీలో అక్రమాలు, అన్యాయాలు అని ప్రశ్నిస్తుంది. గ్రూప్ 1 లో కొలువులు సాధించిన యువకులపై లేనిపోని అబాండాలు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు సాధించిన యువత తల్లిదండ్రులు పాలు అమ్మి పిల్లలను చదివించా, కానీ కేటీఆర్ ఆరోపించినట్లుగా 3 కోట్లతో ఉద్యోగం కొనగలమా అని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని వేడుకుంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. తమ ప్రభుత్వంలో యువత జీవితాలతో చెలగాటమాడారు గత గులాబీ పాలకులు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోపే కాంగ్రెస్ సర్కార్ 40,000కు పైగా ఉద్యోగాలను ఇచ్చింది. మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రూప్ 1 ఫలితాలను కూడా వెల్లడించింది. అయితే వీటిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు పారేసుకున్నారు. 3 కోట్లకు ఉద్యోగం అమ్ముకున్నారని లేనిపోని ఆరోపణలు చేశారు. దీంతో ఉద్యోగాలు సాధించిన యువత తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ బిడ్డల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ వేడుకుంటున్నారు. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురి చేస్తున్నారని వాపోతూ పలువురు తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉద్యోగాలు అమ్మిందెవరు, కొన్నదెవరు, ఆధారాలు చూపించాలని ఓ తండ్రి నిలదీశారు. తన కుమారుడికి ఎస్ఐ ఉద్యోగం వచ్చినా గ్రూప్ 1 కోసం చదివాడని నిరాధార ఆరోపణలు చేయడమేంటని 60వ ర్యాంకర్ మహేష్ తండ్రి మండిపడ్డారు. తన భర్త చనిపోగా పాఠశాలలో 10,000 జీతానికి పనిచేస్తూ కొడుకును చదివించానని గ్రూప్ 1 లో 366వ ర్యాంకు తెచ్చుకున్న ఓ ప్రతిభాశాలి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. జీవితంలో ఎప్పుడూ 30,000ను కూడా కళ్లతో చూడని తాము 3 కోట్లకు ఉద్యోగం కొంటామా? అసలు అలాంటి ఉద్యోగం నా కొడుక్కి అవసరమా? ఆరోపణలు నిరూపిస్తే మరణ శాసనం రాసుకుంటానని ఓ తండ్రి వాపోయారు. కేటీఆర్ ఆరోపించినట్లు 3 కోట్లు పెట్టగల స్తోమతే ఉంటే అసలు గ్రూప్ 1 ఉద్యోగం ఎందుకు అని తల్లిదండ్రులు బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.